సో హాయ్ మేడం, పవన్ కళ్యాణ్ పాలన ఎలా అనిపిస్తుంది? పవన్ కళ్యాణ్ పాలన అంటే చాలా బాగుంది. ఆడపిల్లల గురించి కూడా బాగా మంచిగా హ్యాబిట్, అది మాత్రం సూపరు. ఇప్పుడు వచ్చేసి అంతవరకు అయితే సూపరు. అయితే ఇంకా ముందు కూడా బాగా చేయాలని కోరుకుంటున్నాము. అది విషయం. పవన్ కళ్యాణ్ని కొంతమంది నెగిటివ్ చేస్తున్నారు, సో వాళ్ళకి ఏం చెప్తారు? ఏం నెగిటివ్, ఫ్యామిలీ పరంగా అయితే అలాంటి విషయాలు ఏమీ తీయొద్దు. దాంట్లో ఎవరి పర్సనల్ వాళ్ళవి, అది వేరు. మామూలుగా అయితే మన రియల్గా అయితే ఇప్పుడు రాజకీయం గురించి అయితేనే మాట్లాడాలి, ఎవరు ఎలాగనేది అవన్నీ మంచిగానే చూస్తున్నాడు కదా. తన గురించి ఇంకా బ్యాడ్ చేయాల్సిన అవసరం ఏంది? ఒకళ్ళు ఎదురుగా ఇష్టపడే వాళ్ళు ఉంటారు, ఇష్టపడిన వాళ్ళు ఉంటారు. అలా అని మన ప్రతి ఒక్కరు మనం ఏం చేయలేము కదా. ఇప్పుడు ఏ క్వాలిఫికేషన్ చెప్పినా కానీ మనం దాన్ని బట్టి చూస్తున్నాం కదా. ఇప్పుడు ఆయన ఏదన్నా వెనకాల ఏమైనా చేస్తున్నాడా అట్లాంటి ఏం లేవు కదా. జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ గారు ఇద్దట్లో బెస్ట్ లీడర్ ఎవరు? బెస్ట్ లీడర్ అంటే సరే, ఫస్ట్ జగన్ పాలన చేసినప్పుడు కూడా ఆయన కూడా కొంచెం పర్వాలేదు. కానీ ఫస్ట్ ఏంటంటే ఆయన చేసిన తప్పు ఏంటంటే జనాన్ని వెళ్ళి పలకరిపోవటం ఫస్ట్ తప్పు. అది మెయిన్ పాయింట్. ఆయన ఏంటంటే సర్క్యులేషను పైన వచ్చే వాళ్ళ గురించి వాళ్ళ విషయాల వరకే ఆలోచించాడు. జనాన్ని గురించి వాళ్ళకి అందినయా లేదా అన్నది లేదు. ఫస్ట్ వాళ్ళు ఒక పెట్టాడు, అది ఏది సచివాలయం పెట్టాడు. అందరూ దాంట్లో ఇన్వాల్వ్ అవుతున్నారు అన్నారు, కానీ సచివాలయంలో ఏ పని జరగల. అలా సచివాలయంలో జరిగినప్పుడు చాలా తలనొప్పులు ఉన్నాయి, కానీ తన దాకా వెళ్ళనివ్వలేదు. తనకు తెలవదు. ఆ విషయంలో కూడా తను కూడా తెలియక తనకి చాలా ఇది జరిగింది. అవమానాలు కూడా చాలా బాగా ఇదవ్వాడు. దానివల్ల తను కోల్పోయాడే. కానీ తను కూడా రాజకీయంలో తండ్రి చేసినప్పుడు కొడుకు కూడా బిరుదే కదా. ఎవరికైనా ఇప్పుడు తండ్రి పదవి కొడుకు కావాలంటాడు, కాదని అంటలేదు. కానీ తన దాకా రానివ్వలేదు ఉన్నవాళ్ళు. అవును. మళ్ళీ వైసీపీ నుంచి శ్యామల అని ఒక ఆవిడ ఉంది, యాంకర్. చాలా నెగిటివ్గా మాట్లాడుతుంది కళ్యాణ్ గారు. సో దాని గురించి ఏం చెప్తారు? సరే, ఒక ఆడపిల్ల మాట్లాడడము. అవును, కానీ ఫస్ట్ నేను ఒక ఆడపిల్లని, తన ఆడపిల్లని, తను ఎవరో నాకు తెలియదు. ఫస్ట్ వాళ్ళు ఎవరి గురించి అయినా మనకి జనానికి మేలు చేసేలా ఉండాలి. ఫస్ట్ వాళ్ళు అది ముఖ్యము. ఏదైనా లేని వాళ్ళకి ఎవరికి ఏమి అందాలో అవన్నీ అందించాలి. అది కావాలి మెయిన్ పాయింట్. ఇంకా అలా అని మళ్ళీ పల్లెటూరులో కూడా కొన్ని సర్దులు అందట్లేదు. వాళ్ళ గురించి లేడీస్ అంటే ఇంట్లోకి పోయి ఏం క్యాచ్ చేయలేరు కదా. ఇప్పుడు ఇంట్లో వంట చేస్తాం తెలుసు, భర్తను చూసుకోవడం తెలుసు, పిల్లల్ని చూస్తాం తెలుసు. ఇప్పుడు నేను పైకెక్కి రాజకీయం చేయాలని నేనంటే నా భర్త నన్ను రానివ్వడు కదా. ఫస్ట్ ఇప్పుడు మగవాడు చేసే పని మగవాడు చేయాలి, ఆడవాళ్ళు చేసే పని ఆడవాళ్ళు. పవన్ కళ్యాణ్ రాబోయే రోజుల్లో సీఎం అవుతాడా? కన్ఫామ్గా అవుతాడు. ఇది మాత్రం పక్కా. ఎందుకు మీకు అంత నమ్మకం? ఎందుకంటే అంతే. పవన్ కళ్యాణ్ అంటే ఎందుకు మేడం మీకు అంత ఇష్టము? అవునా, ఏమైంది, మంచి పర్సన్, అంత ఫేవరెట్. ఒక మంచి ఫ్యామిలీ నుంచి వచ్చిన అతను, అంత పర్ఫెక్ట్. ఒక కుటుంబంలో ఒక అన్ని రకాల వాళ్ళ ఫ్యామిలీ తరపు నుంచి తన అంత పర్ఫెక్ట్. అది ఇంకా పర్సనల్ విషయాలంటే ఇంకా అవి మనం అవసరం లేదు. ఫ్యామిలీలు అంటే భార్య భర్తలు హస్బెండ్ వాటిలో విలువలు అవ్వద్దు, అటు తీయాల్సిన అవసరం కూడా లేదు. అది ఫస్ట్. ఎవరిష్టం వాళ్ళది. అది నచ్చలేని పని చేయాలంటే ఎవరూ చేయలేము, నచ్చిన వరకే చేయాలి. అది మాత్రం వ్యాపిట్టు అని ఎవ్వడు చెప్పొద్దు. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా అతను వెనకాల ఉన్నది మాత్రం తీయొద్దు. అది మాత్రం రిక్వెస్ట్ నేను చెప్తున్నాను. ఏంటంటే మనకు కావాల్సింది మంచి చేస్తున్నాడా లేదా అంతవరకే మనకు కావాలి. అంతేగాని మిగతా అంతా అతని పర్సనల్కి ఉన్న వెనకాల ఎంతమంది. అవును, ఇప్పుడు యూత్ కుర్రాళ్ళందరూ ఇష్టపడతారు. అప్పుడు రకరకాల అమ్మాయిలు, వాళ్ళందరికీ అమ్మ నా ఏజ్ కాదని చెప్తాము, చెప్తాము. అలా కాకుండా చచ్చిపోస్తాను నేను బతుకుతా అలా అని ఆయన టార్చర్ ఆ వయసులో ఎలా ఉందో మనకు తెలియదు. అది మనకు చెప్పలేదు, మనకు తెలియదు ఆయన పర్సనల్ మ్యాటర్లు. అలాంటి విషయాలు మనం జోక్యం చేయొద్దు, ఎవరు తీయొద్దు కూడా. అది మాత్రం పక్కా. అది కూడా నేను చెప్తున్నాను. అది విషయం. ఏమన్నా తప్పు మాట్లాడితే సారీ.